ఆ బ్రాహ్మణులతో ఈ విధంగా అంటున్నాడు. ఓ బ్రాహ్మణులారా, కాశీలో మా దోష పరిహారం గావించి ఇచటికి వచ్చిన వారు మీరే అని నేను ఎలా గుర్తించను? నాకు సాక్ష్యము చూపుమని అడిగింది. ఓ రాజా, యథార్థము మరచి నీవు ఇట్లు మాట్లాడుట పాడి కాదు. మీరు మా కులదైవము శ్రీ చౌడేశ్వరీదేవి సాక్షిగా వాగ్దానం చేసినారు. మేము అసత్యం చెప్పటం లేదు అన్నారు. అప్పుడు రాజు, చౌడేశ్వరీదేవి సాక్ష్యం అనుచున్నారు, అయితే ఆ చౌడేశ్వరీదేవినే సాక్ష్యం పలికించుమనేను. అప్పుడు ఆ బ్రాహ్మణులు, మేము అసత్యం చెప్పటం లేదు రాజా, కనుక ఆ తల్లిని సాక్షిగా తీసుకొని వస్తాము అంటూ కాశీకి బయలుదేరారు. అప్పుడు రాజు ఆ బ్రాహ్మణులకు సకల మర్యాదలు గావించి తన అశ్వములను ఇచ్చి కాశీకి సాగనంపారు. ఆ బ్రాహ్మణులు కాశీకి వెళ్ళి శ్రీ చౌడేశ్వరీదేవికి యాగాదులు నిర్వహించి, అమ్మ మాకు సాక్షిమాతగా నందవరమునకు రా తల్లి అని వేడుకున్నారు. అప్పుడు ఆ తల్లి కొన్ని వేల కాంతులతో అదృశ్యవాణిగా, ఓ బ్రాహ్మణులారా, మీరందరూ ఈ రాత్రి మొదటి జాముననే గంగానది తీరమునకు వెళ్ళినా అక్కడ ఒక బిలము కనిపించును. మీరు ఆ బిలములోకి ప్రవేశించి ముందుకు నడవండి. మీ వెనకనే నేను జ్యోతి